హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. కుండపోతగా కురిసిన వర్షం నగర జీవనాన్ని ఆతలాకుతలం చేసింది. హైదరాబాద్ లో వాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం మొదలైన వాన నాన్ స్టాప్ గా కురుస్తూ నగరాన్ని ముంచేసింది. కుండపోత అనే పదం కూడా తక్కువే అన్నట్లుగా కురిసిన వానకు నగరంలో ఎక్కడ చూసినా నీళ్లతో వాగులు చెరువులను తలపించాయి. రోడ్లన్నీ నదులను గుర్తు చేశాయి. సిటీలోనే సంపన్న ఏరియాగా పేరున్న జూబ్లీహిల్స్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది. కంటిన్యూగా జడివాన కురిసినట్లుగా వర్షం దంచుకొట్టడంతో జూబ్లీహిల్స్ లో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటలోగా ఇంత వర్షపాతం నమోదవ్వడం చాలా కాలం తర్వాత ఇదేనని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూబ్లీహిల్స్ తర్వాత మెహదీపట్నంలో 5.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత శ్రీనగర్ కాలనీలో 5 సెంటీమీటర్ల వాన నమోదైంది. ఆ తర్వాత వర్షపాతం వరుసగా బంజారాహిల్స్ 4.6, యూసుఫ్గూడ 3.9, ఖైరతాబాద్ 3.6, మైత్రివనం 3.4, కూకట్పల్లి 3, మెహదీపట్నం 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు రాజేంద్రనగర్, కాప్రా, చర్లపల్లి, గాంధీభవన్, అత్తాపూర్, ఫలక్నామా, మల్కాజ్గిరి, మూసాపేట్, ఏఎస్ రావు నగర్, మాదాపూర్, మల్లేపల్లి, గోషామహల్, ఆనంద్బాగ్ ఏరియాల్లో 2 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. గచ్చిబౌలిలో కాజాగూడలోని ల్యాంకో హిల్స్ సర్కిల్ వద్ద పిడుగుపడింది. రోడ్డు పక్కన ఉన్న తాటి చెట్టుపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగుపడడంతో జనం భయపడి పరుగులు తీశారు.